జరిగినప్పుడు అసలు అది ఎలా జరిగింది ఏంటి అని మనం ఎవ్వరం తెలుసుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయినే, ఈ అమ్మాయి ఆ టైంలో వెళ్ళింది కాబట్టి ఈ అమ్మాయికి అలా జరిగిందని ఫస్ట్ మనమే డిసైడ్ చేసేస్తాము. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లని కన్నా తల్లి కొన్ని శిక్షణలు అన్నాయి కంపల్సరీ. ఇప్పుడున్న కాలానికి మనకి బళ్ళోకి వెళ్ళి పాఠాల కన్నా అమ్మ ఒడిలో చెప్పే పాఠాలకే ఎక్కువ పవర్ ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి తల్లి కూడా తన బిడ్డకి కంపల్సరీ ఖచ్చితంగా కొన్ని పాఠాలు అన్నాయి చెప్పండి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కరాటే క్లాసెస్లో అమ్మాయిని జాయిన్ చేయండి. మనం సంగీతం అని, డాన్సర్స్ అని ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అసలైన పాఠం అన్నది తల్లి కంపల్సరీ చెప్పండి. అమ్మాయి ఎట్లా ఉండాలి, అమ్మాయికి ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ అమ్మాయి దగ్గర శక్తి అన్నది లేకపోతే అమ్మాయి తన తెలివితేటలతో తన ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి నీ కన్న ప్రతి తల్లి చెప్పండి. తను ఒక శక్తిహీనురాలు కాదు, ఒక ఆది పరాశక్తి. మహిషాసురుడంత రాక్షసుని చంపిన శక్తి అమ్మవారి రూపం ప్రతి ఒక్క అమ్మాయిలోనూ ఉంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల కన్న తల్లి నువ్వు శక్తి స్వరూపిణివమ్మా, నువ్వు లక్ష్మీ స్వరూపిణిగా ఉన్నా అవసరమైనప్పుడు ఖచ్చితంగా శక్తి స్వరూపిణి కాళిక అవతారం నువ్వు. అంటే తెలివితేటలతోటి నువ్వెట్లా ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలన్నది ప్రతి ఒక్క తల్లి ఖచ్చితంగా చెప్పండి. నిజంగా ఈరోజు చాలా ఇంకా మనం కొన్ని వీడియోస్ చూసిన తర్వాత దారుణాలు అయ్యో ఎనికన్నా మన పిల్లల్ని మనమే రక్షించుకుందాం కంపల్సరీనని. ఈరోజు ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాత ఆడపిల్లల ముందే మొత్తం చెయ్యంతా కూడా ఫోకస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒక తల్లి కంపల్సరీ తన బిడ్డకి ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు కూర్చుని మహిషాసురుని చంపిన అమ్మవారి గురించి ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఎప్పుడు అమ్మాయి లక్ష్మీ స్వరూపంగానే కాకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కాళిక అవతారం కూడా ధరించగలదన్న శక్తిని అమ్మాయికి ఇవ్వండి. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. జై హింద్.